కళాశాలలో కేవలం పుస్తకాలే ఆ దొంగ టార్గెట్. విలువైన కంప్యూటర్లు, ఇతర వస్తువులేమీ ముట్టుకోడు. ఇలా వరుసగా పుస్తకాలు చోరీ చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గత కొన్ని రోజుల నుంచి విద్యార్థుల పుస్తకాలు మాయమవుతూ ఉండడంతో టీచర్లకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆ పుస్తకాల దొంగ వ్యవహారం బయటపడింది. బోనాల పండుగ సందర్భంగా హాలిడే ఉండడంతో కళాశాలలోని విద్యార్థులు తమ పుస్తకాలు వదిలి వెళ్లారు. వచ్చి చూసేసరికి పుస్తకాలు లేకపోవడంతో ఈ వ్యవహారం బయటపడడంతో ఉపాధ్యాయులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ కాలేజీలో 700కు పైగా విద్యార్థులు చదువుతున్నారని, ప్రహరీ కూడా లేకపోవడం వల్ల ఈ దొంగతనం జరిగిందని విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ తెలిపారు. నా పేరు పల్లవి. నేను మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా కళాశాలలో ప్రహరీ గోడ లేకపోవడంతో మా కళాశాలకు కుక్కలు, పందులు అన్నీ రావడంతో మాకు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు నిన్న హాలిడే కావడంతో మేము బుక్స్ ఇక్కడ రాసుకున్న బుక్స్ ఇక్కడ పెట్టుకోవడంతో దొంగలు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. దాంతో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము కష్టపడి రాసుకొని చదువుదాం అనుకునేసరికి వాళ్ళు వచ్చి ఎత్తుకపోవడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మాకు ప్రహరీ గోడ కట్టించాలని కోరుతున్నాను. నా పేరు రవళిక. నేను బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో ప్రహార గోడ కూలిపోయిన వలన మా క్లాస్కి డోర్స్ కూడా సరిగ్గా లేవు. ఆ డోర్స్ ఓపెన్ ఉండడం వల్ల దొంగ ఈజీగా లోపలికి వచ్చి మా టెక్స్ట్ బుక్స్, మా నోట్బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మేము చాలా కష్టపడి రాసుకున్నాం. అలాగే మా కాలేజీలోకి పందులు, కుక్కలు, కోతులు అన్నీ వస్తున్నాయి. మా బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది చదువుకోవడానికి. మాకు గోడ కట్టించడానికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను.